శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏంటి, వారి వైవాహిక జీవితం ఏంటి, వారి భర్తతో ఎలా ఉంటారు, వారి అదృష్టం ఎలా ఉంటుంది, వారి జీవితంలో అదృష్టమా నష్టమా, లాభాల నష్టాల, చిక్కుల సమస్యల లేకపోతే ఆనందాల, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంకా ఈ కుంభరాశి వారు ఎలా ప్రవర్తిస్తారు, వారు ధరించవలసిన రుద్రాక్ష ఏంటి, రత్నం ఏంటి, వారికి ఏమైనా జన్మదోషాలు ఉన్నాయా లేవా అని క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తాను. మనకు తెలిసినటువంటి గురూజీ అండి, శ్రీ సాయి జ్యోతిష్యాలయం. ఫోను ద్వారా పూజల ద్వారానే 100% కూడా జ్యోతిష్యం చెప్తారండి. పండిత్ ఎన్ఎం శర్మ గారు. వీరి మొబైల్ నెంబర్ 9640650642. ఎలాంటి సమస్యకైనా చిటికల్లో పరిష్కారం చూపిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే జాతక దోషాలు, గ్రహశాంతి, గ్రహ దోష నివారణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా చాలా ప్రాబ్లమ్స్కి ఈ గురువు గారి దగ్గర పరిష్కారాలు అందుకున్నాను. అందుకే మీకోసం కూడా ఈ గురువు గారిని పరిచయం చేయాలి, మీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ తొలగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఈ కుంభరాశి 12 రాశుల్లో ఉన్న రాశి చక్రంలో 11వది. ఈ రాశి అధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి ఇంగ్లీష్లో ఆక్వేరియస్ అంటారు. తెలుగులో దీన్ని చాలా పేర్లతో పిలుస్తారు. పురుష రాశి అని, స్థిర రాశి అని, బేసి రాశి అని, క్రూర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వం వాయుతత్వం. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రంలోని అన్ని పాదాల వారు అంటే 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలకు చక్కటి ముఖం ఉంటుంది. సౌందర్యవంతమైన స్వరూపం. ఎప్పుడూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. వీరు శరీర ఆకర్షణ కన్నా కూడా మేధస్సుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కొంతమంది ఈ అమ్మాయి ఎంత బాగుంటుందో అని ఇష్టపడతారు. కానీ వీరు మాత్రం అన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అంటే కనిపించే ఫిజికల్ అపీరియన్స్ కన్నా కూడా జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ కుంభరాశి వారు సున్నిత స్వభావాలు కావున చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు. ఎవరికైనా సరే ఎవరినైనా అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. కుంభరాశి వాయుతత్వపు రాశి కావున వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఈ రాశి ప్రేమతత్వము రాశి అని చెప్పవచ్చు. కానీ వీరి మనసులో ఉన్న ప్రేమను ఎలా వ్యక్తీకరణ చెయ్యాలో వీరికి రాదు. అలాగే వీరికి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే వాక్చాతుర్యం. అది మంచి స్వభావం కాదండి. నెగిటివ్ క్వాలిటీ అని ఎందుకంటున్నాను అంటే, అలా ఎందుకంటున్నానో మీరు అనుకోవచ్చు. నెగిటివ్ అని ఎందుకన్నాను అంటే, వీరు బాగా స్వేచ్ఛగా మనసులో ఏమనుకుంటున్నారో అది ముఖం మీద అక్కడికక్కడే చెప్పేస్తారు. అన్నింటినీ విమర్శిస్తారని భావిస్తారు. కానీ వీరికి ఏమీ కూడా లోపల దాచుకోవటం ఇష్టం ఉండదు. బయటికి కక్కేస్తారు. పాజిటివ్ అని ఎందుకన్నాను అంటే, చాలామందికి వీరే చురుకదనం కానీ, యాటిట్యూడ్ కానీ, ఆ మాట్లాడే విధానం బాగా నచ్చుతుంది. కానీ ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు మిత్రుల కన్నా కూడా శత్రువులే ఎక్కువ ఉంటారు. నోటిని గనుక కంట్రోల్ చేసుకోగలిగితే శత్రువులు కూడా చాలా వరకు తగ్గిపోతారు. అలాగే వీరిలో ఉన్న గొప్పదనం వారికి చిన్న విషయం తెలిసినా పక్కవారిని విడమరిచి విశ్లేషించి ఒక గురువులా చెప్పగలుగుతారు. జ్ఞానాన్ని పంచుకోవటం అన్న వారికి, వారి జ్ఞానాన్ని వేరే వారికి పంచడం అన్న ఇష్టపడే స్వభావం. వీరి మాట వినే భర్త గనక దొరికినట్లయితే, అనుకూలంగా నడుచుకునే భర్తను గనక వీరు పెళ్లి చేసుకుంటే వారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారని గట్టిగా చెప్పచ్చు. అంత ప్రేమను పంచుతారు. ఎవరైనా కొంచెం ప్రేమను చూపిస్తే దానికి రెట్టింపు ప్రేమను పంచుతారు. అది కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఒకవేళ మీ భర్త గనక వీరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అణిగిమణిగి ఉండే స్వభావం మాత్రం కాదు. ఎదురు తిరుగుతారు. స్వతంత్రాన్ని కోరుకుంటారు. ఒక భర్తే కాదు, ఇంట్లో కానీ సమాజంలో కానీ ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలి అని నియమ నిబంధనలు పెడితే మాత్రం అస్సలు సహించరు అని చెప్పుకోవచ్చు.
ఫ్రీడమ్ని కోరుకుంటారు. నేనుగా ఉంటాను అనే స్వభావం. ఒకవేళ ఏదైనా సందర్భంలో వీరి మాట గనుక నెగ్గకపోతే గందరగోళం చేసైనా సరే వారు చేసిందే కరెక్ట్, వారు చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తారు. ఓటమిని అంతగా అంగీకరించరు. ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలది పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు తప్పవు. సమాజంలో మంచి గుర్తింపు, పేరు, ప్రతిష్టలు సంపాదించుకోవటానికి విపరీతంగా కృషి చేస్తారు. ఒక రకంగా కష్టజీవులని చెప్పుకోవచ్చు. పైకి మాత్రం కుంభరాశిలో జన్మించిన మహిళలు చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. కానీ లోపల జీవితం గురించి, వారి ఫ్యామిలీ గురించి ఎప్పుడూ దిగులు చెందుతూ ఉంటారు. బయటికి కనబడనివ్వరు. చూసిన వాళ్ళు వీరికి ఏమీ కాదని అనుకుంటారు. కానీ పాపం ఎంత కష్టపడినా ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలకు శని ప్రభావం వల్ల, శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి వీరికి సక్సెస్ అందరితో పోలిస్తే చాలా ఆలస్యంగా వస్తుందని చెప్పుకోవచ్చు. వీరిలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే, ఎవరైనా వచ్చి వారి మొరను చెప్పుకుంటే, వారికి ఏమైనా అన్యాయం జరిగితే వీరిదే అన్నట్టుగా ఫీల్ అయిపోయి, కానీ వీరి చేత సహాయం పొందిన వారి నుండి వీరి మాటలు, అవమానాలు ఎదురవుతాయి. చాలాసార్లు దాన్ని తలుచుకొని బాధపడతారు. బయటకు చాలా కోపంగా, గంభీరంగా, ఆవేశపరుల్లాగా, కఠినంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా చెయ్యి చాచితే వెనక్కి తగ్గే అవకాశమే లేదు. అంటే వెన్న ముక్కలా కరిగిపోతారు. అది వీరి స్నేహం చేసినా, ఏం చేసినా వీరి మంచి వ్యక్తిత్వం. ఇంకా ఇంట్లో వాళ్ళు తప్పు బయట వాళ్ళు పెద్దవిగా గమనించలేకపోతారు. ఈ రాశి చిహ్నానికి గనుక మీరు గమనిస్తే కుంభంలో నీళ్లను కింద పోస్తున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ వేరే వారికి ఇవ్వటమే కానీ వారి దగ్గర నుంచి తీసుకోవటం ఉండదన్నమాట. తీసుకోవటానికి ఇష్టపడరు అన్నట్టు. వీరిలో ఉన్న అతి గొప్ప గుణం ఏంటంటే క్షమాగుణం. అందరినీ క్షమించే గుణం ఉంటుంది. ఒక్కసారి మోసం చేశాక వీరితో ఇంకా నాకు మాటలేంటి అనుకుంటారు కొందరు. కానీ వీరికి మాత్రం క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. క్షమాగుణంలో సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలు బయటికి అపియరెన్స్ ఎలా ఉంటుందో వీరి మనసు దాని ఆపోజిట్గా ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఒక తోడు కావాలి అనుకుంటారు. 10 మందితో కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటారు. కానీ వీరి పనుల్లో, తగాదాల్లో తల దూర్చి మిత్రులు కూడా శత్రువుల్ని చేసుకుంటూ ఉంటారు. వీరిది ప్రశ్నించే గొంతు అని చెప్పవచ్చు. ఎవరికైనా అన్యాయం జరిగితే చూస్తూ సైలెంట్గా అస్సలు ఉండలేరు. తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. లలిత కళల మీద ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వీరికి సామర్థ్యం ఉంటుంది. కానీ కనిపించని బద్ధకం కూడా ఉంటుంది. వారి సొంత పనుల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోరు. మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా సరదాకో నిజంగానే ఒక మాట అంటే ఏంటి, ఎలా అంటున్నాడు అని పదే పదే అదే ఆలోచిస్తూ ఉండి మైండ్ పాడు చేసుకుంటూ ఉంటారు. పంతం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా కుటుంబంలో ఆస్తి తగాదాలు వస్తే పౌరుషానికి పోయి వీరిదే వదులుకుంటారు. దీనివల్ల పక్కవారు బాగుపడతారు. వీరు ఇంకా కిందికి వెళ్తారు. వీరు చేసిన మొండి పనుల వల్ల వీరు నష్టపోయి ఇతరులకు ఉపయోగం కలిగేలా చేస్తారు. కుటుంబ విషయంలో కానీ, బంధువర్గం నుండి కానీ వీరు ఆరాటపడేదే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పెత్తనం చేస్తారు. కానీ ఇతరుల కష్ట సుఖాలను అర్థం చేసుకునే వారిలో ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలే మొదటివారు అని చెప్పుకోవచ్చు. వీరు గురించి పూర్తిగా తెలుసుకున్నవారు వీరు ఇంత మంచివారా, నేను తప్పుగా అర్థం చేసుకున్నా అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన మహిళలు మంచి స్థాయి, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారితో తిరగటం వల్ల వీరికి పలుకుబడి పెరుగుతుంది. అలాగే వీరు ఆధునికతకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు. ప్రతి విషయంలో కూడా ఏ కష్టం వచ్చినా ఆ పైవాడు ఉన్నాడులే అనుకుంటారు. దేవుడి మీద చాలా నమ్మకం ఉంటుంది. అయినప్పటికీ వీరికి జీవితంలో ఒక ప్రాబ్లం అయితే ఇంకొకటి, అది పోతే ఇంకొక చిక్కుల్లో, ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ దేవుడిని కూడా ప్రశ్నిస్తారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. సోదరవర్గంతో వ్యాపారం చేస్తున్న వారికి పెద్దగా కలిసి రాదు. బంధువర్గంతో సంబంధం లేని వృత్తి వ్యాపారాలు చేసుకున్న వారికి బాగుంటుంది. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలు పొగడ్తలకు లొంగిపోతారు. బయటికి పొంగిపోయినట్లుగా కనపడనివ్వరు. కానీ లోపల మురిసిపోతారు. ఎంత సంపాదించినా సరే వీరి కష్టానికి తగ్గట్టుగా ఫలితం లేదని అసంతృప్తికి లోనవుతారు. మంచి టాలెంటెడ్ పర్సన్స్ మరియు తెలివైన వారు కూడా ఇతరులను ఆకర్షించుకోగలుగుతారు.
బంధాలకి బంధుత్వాలకి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలు ఇంటి భోజనాన్ని ఇష్టపడతారు. మాట మీద నిలబడే స్వభావం వీరిలో ఎక్కువగా చూడవచ్చు. ఏదైనా మాట ఇస్తే ఎక్కడ మాట పోతుందని వీరి పనులు కూడా పక్కన పెట్టి అవి ముందు చేసేస్తారు. అలాగే వీరిని అందరూ మధ్యవర్తిత్వం చెయ్యమని అడుగుతారు. కానీ వీరు మధ్యలో ఉండేదైనా డబ్బు లేదా ఇతర వ్యవహారాల్లో తల దూరిస్తే నష్టపోవటం మాత్రం ఖాయమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి కుటుంబ వ్యక్తుల కంటే కూడా స్నేహితులు ఎక్కువగా సహకరిస్తారు. వీరంటే అభిమానించేవారు ఎంతమంది అయితే ఉంటారో వీరంటే గిట్టని వారు కూడా అంతే మంది ఉంటారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులే వచ్చి హెల్ప్ చేస్తారు. బంధువర్గంతో సఖ్యత విషయంలో వీరు ఎక్కువ అపార్థానికి గురవుతారు. వీరి మనసులో అలాంటి భావాలు లేకపోయినా సరే అపనింద పాలు అవుతారు. ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ ఆ విధానాన్ని మాత్రం మార్చుకునే ప్రయత్నం చెయ్యరు. నేను నాలానే ఉంటా, ఎవరి కోసమో నేనెందుకు మారాలి అనే మొండితనం వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు వీరికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడతారు. అలాగే వీరి సంతానం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారిని వారి తల్లిదండ్రులు ఎలా అయితే పెంచితే బాగుండు అని అనుకుంటారో అదే విధంగా క్రమశిక్షణతో బరువు బాధ్యతలు తెలిసేలాగా పెంచుతారు. పిల్లలే ప్రాణంగా బతుకుతారు. కానీ కుంభరాశిలో జన్మించిన వారికి ప్రేమ ఎక్కువ. వారి సంతానము ఆత్మీయులు చేసే తప్పులు ఒప్పులుగా కనబడతాయి. సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఇతరుల తప్పులను తేలికగా చూపిస్తారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు. అంటే పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. వీర హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. అంటే ఎంతో కొంతమంది చెయ్యి చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా, అలాంటి పేరు ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు కూడా వస్తుంది. శత్రువర్గం వల్ల కలిగే ఇబ్బందులు చాలా ఎదుర్కొంటారు. అలాగే వీరు వారి కష్టాలను లోపల ఉంచుకుంటారు. కానీ ఇతరులతో చెప్పటానికి పెద్దగా ఇష్టపడరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు. సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. వీరికి పడమర దక్షిణం ఉత్తర దిక్కులు బాగా యోగిస్తాయి. అలాగే ఏంటంటే కుబేర కంకణం బయట దొరుకుతుంది. ఆ కంకణాన్ని ధరించటం అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది. వీరికి అంటువ్యాధులు అలాగే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నరాలకు మరియు తలకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ మరియు లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ కుంభరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుందో ఒక్క లైన్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ధనిష్ట నక్షత్రం. మీ పేరులోని మొదటి అక్షరం గనుక గు గే-తో మొదలైతే మీరు కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించినట్లు. ఈ ధనిష్ట నక్షత్రం 1వ పాదానికి అధిపతి, 2వ పాదానికి బుధుడు, 3వ పాదానికి శుక్రుడు, 4వ పాదానికి కుజుడు. ఈ నక్షత్రంలో పుట్టినవారు ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు. మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు. సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. వీరి తెలివితేటలు డబ్బును బాగా సంపాదిస్తారు అని చెప్పవచ్చు. అయితే ఈ ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి అధిపతి కుజుడు కాబట్టి వీరికి కోపం ఎక్కువ ఉంటుంది. ఇక రెండవది శతభిష నక్షత్రం. మీ పేరు మొదటి అక్షరం గనక గో సా సి సు మొదలైతే మీరు కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించినట్లు. ఈ శతభిష నక్షత్రం 1, 4 పాదానికి అధిపతి గురువైతే 2, 3 పాదాలకి అధిపతి శని భగవానుడు. వీరు తమో గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి మొండితనం చాలా ఎక్కువ ఉంటుంది. తమకు తాము తెలివితేటలు కలిగినట్టు వారుగా నక్షత్ర జాతకులుగా భావిస్తూ ఉంటారు. ఇక 3వ నక్షత్రం పూర్వభాద్ర. ఒకవేళ మీ పేరు మొదటి అక్షరం గనుక సే సో ద ఉన్నట్లయితే మీరు కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినట్లు. ఈ పూర్వభాద్ర 1వ పాదానికి అధిపతి కుజుడు, అయితే 2వ పాదానికి అధిపతి శుక్రుడు, బుధుడు 4వ పాదానికి చంద్రుడు. మీరు పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు. కోపం ఎక్కువ ఉంటుంది. వీరు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అన్యాయాన్ని వీలైనంత వరకు ఎదిరిస్తారని చెప్పవచ్చు. అయితే వీరికి గాలిలో మేడలు కట్టే స్వభావం ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ రత్నాన్ని రుద్రాక్షను ధరించాలి అంటే కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, ఈ రుద్రాక్షకు 3 ముఖాలు ఉంటాయి.
3 ముఖాలు గల త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష, 8 ముఖాలు గల అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. ఇక పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. ఇక రత్నం విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. శతభిష నక్షత్రం వారు గోమేదికను, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పుష్యరాగాన్ని ధరించాలి. అలాగే వీరు పాటించవలసిన రెమెడీస్. ఈ కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు జమ్మి చెట్టును సంరక్షించటానికి పూజ చేయటం కనుక చేస్తే మంచి జరుగుతుంది. జమ్మి చెట్టు ముళ్లతో కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర దొరుకుతుంది. ఇక ఈ రాశి వారు అరటి చెట్టును పూజించాలి. ఇక ఈ రాశి వారు లక్ష్మీ గణపతికి బెల్లాన్ని సమర్పిస్తూ ఉండాలి. అలాగే తెల్ల నువ్వులను సమర్పిస్తూ ఉండాలి. అంతా మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి వారు చూశారు కదా, మీకు రాబోయే పరిస్థితులు ఏంటి, ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారో, మీ వ్యక్తిత్వం ఏంటి, మీ మనస్తత్వం ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీలాగే వారు కూడా తెలుసుకోవాలి కదా. అందుకని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మీరు మన వీడియోకి ఇంకా ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటాను.